ఫ్రెండ్స్, ఈ అబ్బాయి ఇక్కడ ఫుట్బాల్ ఆడుతుంటాడు. కానీ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ చనిపోయిన విషయమే తెలియకుండా ఉంటాడు. అయితే ఈ అబ్బాయి ఇక్కడ మంట కాగుతున్నప్పుడు తన స్నేహితుడు వచ్చి రే పదరా వెళ్దాము అని చెప్పి అంటే ఎక్కడికి రా అని చెప్పి అడిగితే పద ఫుట్బాల్ ఆడదాము అంటే ఏం మాట్లాడుతున్నావు ఈ వర్షంలోనా అంటే ఏం కాదు ఈ వర్షంలో ఆడితే ఏమవుతుంది అని చెప్పి ఆ అబ్బాయి చెప్పడంతో తన స్నేహితుడితో కలిసి అతను వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల నుంచి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారికి అసలు అనారోగ్యం బాగుండదు. అమ్మ నీకు అలసటగా ఉంటే నాతో చెప్పు, నేను డాక్టర్కి ఫోన్ చేసి రమ్మంటాను అంటే ఒకసారి ఫోన్ చేయి బేటా అని చెప్తుంది. ఆ డాక్టర్ వచ్చాక ఆవిడని మొత్తం చెక్ చేసిన తర్వాత ఆవిడ ఒంట్లో అస్సలు బలం లేదు మరియు ఆవిడ లేవడానికి కొంచెం కష్టపడుతుంది. నాకు అర్థమవుతుంది, నేను ఈరోజు కొన్ని మెడిసిన్స్ ఇస్తాను, తక్కువ కాకపోతే రేపు హాస్పిటల్ తీసుకెళ్దామంటే అలాగే డాక్టర్ అని చెప్పి మా అమ్మగారు మునుపట్ల మళ్ళీ మామూలుగా అవుతారు కదా అంటే తప్పకుండా అవుతారు అని చెప్పి చెప్తాడు. ఒకవైపు ఆ అబ్బాయి మాత్రం వాళ్ళ అమ్మని పట్టించుకోకుండా తన స్నేహితుడితో వెళ్ళి ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. అయితే ఈ కుర్రాడు షాట్ కొట్టడంతో అది వెళ్ళి చాలా దూరంలో పడుతుంది. ఏంటి అలా కొట్టా, అక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు ఫుట్బాల్ తీసుకురావాలంటే వెళ్ళి అయితే తీసుకురారా ముందు అంటే సరే ఉండు తీసుకొస్తాను అని చెప్పి ఆ అబ్బాయి ఫుట్బాల్ని తీస్తూ ఉంటే దానికైతే ఒక ముళ్ళు దిగుతుంది. అరే ఈ ఫుట్బాల్ పాడైపోయినట్టుంది, ఫ్రెండ్స్ ఒకసారి ఇలా రండి అంటే ఏంట్రా వీడు ఫుట్బాల్ని పట్టుకొని చూస్తున్నాడు అని చెప్పి వెళ్దాం పదా అని చెప్పి చూస్తే ఆ ఫుట్బాల్కి అయితే ఒక ముళ్ళు దిగడం చూసి రే ఫుట్బాల్ పాడైపోయిందిరా ఇక మనం ఆడలేము అంటే ఇప్పుడు ఏం చేద్దాం, ప్రతిసారి మన ఇద్దరం ఫుట్బాల్ కొనుకొచ్చామంటే మనం ముగ్గురం కలిసి డబ్బులు వేసుకొని ఒక మంచి ఫుట్బాల్ని తీసుకుందాము అని చెప్తే ఏంటి డబ్బులు వేసేది, ప్రతిసారి నేను ఒకసారి వీడొకసారి ఇద్దరం ఫుట్బాల్ తీసుకొని వచ్చాం, ఇప్పుడు మా ఇద్దరివి పాడైపోయాయి, ఇప్పుడు నువ్వే కొనాలి, ఇప్పుడు నీ టర్న్ రా అని చెప్పి అంటే ఏంటి ఫుట్బాల్ కొనాలా అని చెప్పి నా దగ్గర నీ డబ్బులు లేవు అంటే ఎలాగోలా మీ ఇంట్లో వాళ్ళని అడిగి నువ్వు ఫుట్బాల్ అయితే కొనుక్కొని వస్తేనే మాతో ఆడు లేకపోతే వెళ్ళిపోరా అని చెప్పి అంటే సరే ఉండండి నేను ఎలాగో అలా తీసుకొస్తాను అని చెప్పి రే వాడు ఖచ్చితంగా తీసుకొస్తాడు పద మనం వెళ్దాము అని చెప్పి వాళ్ళైతే అలా వెళ్ళిపోతారు. అయితే ఈ అబ్బాయి కోపంగా ఇంటికి వచ్చి అమ్మ నాకు ఫుట్బాల్ కావాలి, నా ఫ్రెండ్స్ అందరికీ ఫుట్బాల్ ఉంది అంటే ఏంటన్నా నువ్వేం మాట్లాడుతున్నావు, అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు అంటే దానికి నన్నేం చేయమంటావు, నాకు ఫుట్బాల్ కావాలి అంతే అంటే మన ఇంట్లో డబ్బులు లేవు, ఫుట్బాల్ ఏం కొనడం కూడా లేదు, ఇక్కడ నుంచి వెళ్ళరా అంటే ఏంటి అని చెప్పి అబ్బాయి కోపంగా వెళ్ళిపోయి నాకు ఫుట్బాల్ కావాలి ఎలాగైనా కావాలి అని ఆలోచిస్తూ ఉంటే పక్కన ఒక హుండీ కనబడుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడకముందు ఆ హుండీని తీసుకొని బయటికి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి ఆ హుండీని అయితే పగలగొట్టేసి అందులో ఉన్న డబ్బులన్నింటినీ తీసుకొని ఫుట్బాల్ కొనడానికి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ చూడండి నేను ఫుట్బాల్ తీసుకొని వచ్చాను అని చెప్పి అంటే మాకు తెలుసు నువ్వు ఫుట్బాల్ తీసుకొస్తావు అని చెప్పి ఇక మనం ఆడదాం పదా, అరే ఆ ఫుట్బాల్ పడేశాను ఇప్పుడు మనకి బ్రాండ్ న్యూ ఫుట్బాల్ ఉంది పదా అని చెప్పి వాళ్ళైతే వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటారు. బేటా మీ అమ్మగారికి ఇప్పటికీ ఆరోగ్యం బాగోలేదు, తొందరగా మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి పదా అని చెప్పి అంటే సరే డాక్టర్ నేను మా అమ్మని తీసుకొని వస్తాను అని చెప్పి నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి అంటే బేటా లేట్ అవుతుంది తొందరగా రా అని చెప్పి నేను ఆటో మాట్లాడుతున్నానని అతను బయటికి వెళ్తాడు. చూసేసరికి ఆ అమ్మాయి దాచుకున్న హుండీ అయితే కనిపించదు. బేటా అని చెప్పి పిలుస్తూ వాళ్ళ అమ్మగారి చివరి చూపులో మాట్లాడి చనిపోతారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ మై మదర్ అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియో